నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. వచ్చే వర్షాకాల సమావేశాల్లో కూటమి సర్కార్కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కా వ్యూహాన్ని సిద్ధం చేశారా అంటే నిన్న నేతలకు చేసిన దిశానిర్దేశంతో అవుననే సమాధానం వైఎస్ఆర్సీపీలో చాలా స్ట్రాంగ్గా వినిపిస్తోంది. ఇంకోవైపు అటు అసెంబ్లీకి అటు వైసీపీ ఎమ్మెల్యేలు దూరం కావచ్చు, కానీ కౌన్సిల్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడుకి స్పాట్ ఫిక్స్ చేశారు జగన్. అవును, మీరు విన్నదైతే అక్షరాల నిజమే. అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు, అది చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే పూర్తి మెజారిటీ ఇటు మండలిలో ఉన్న విషయము అనేది ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకే అసెంబ్లీలో చేయలేని అంశాలను మండలిలో నిలదీసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాము, మిమ్మల్ని నిలదీస్తామంటూ ప్రజా సమస్యలపై కూటమి సర్కార్ను ముప్పతిప్పలు పెడతామంటూ వైసీపీ సరికొత్త పొలిటికల్ గేమ్ ప్లాన్ తో రెడీ అవబోతోంది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో హాట్గా అనేక అంశాలకు సంబంధించి నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో ముఖ్యంగా లీడర్షిప్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటు గత సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండబోతున్నారన్న విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు. అయితే తమకు చట్టబద్ధంగా రావాల్సిన ప్రతిపక్ష హోదాని ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, అందుకే అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. అయితే ఇది కేవలం వెనక్కి తగ్గడం కాదు, శత్రువుని దెబ్బ కొట్టడానికి తీసుకున్న ఒక వ్యూహాత్మక విరామం మాత్రమేనని అటు వైసీపీ వర్గాల నుంచి చాలా స్పష్టంగా వినిపిస్తున్న మెసేజ్. దీంతో పాటు ఇప్పుడు వేయబోతున్న స్కెచ్ అలాగే తాజా పరిణామాలు చూస్తుంటే ఇది చాలా స్ట్రాటజికల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రాకపోయినా శాసన మండలి సమావేశాలకు మాత్రము వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ కంపల్సరీగా హాజరు కావాలని వైఎస్ జగన్ గట్టిగా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే అసెంబ్లీలో కూటమికి భారీ మెజారిటీ ఉండొచ్చు, కానీ పెద్దల సభ అయిన మండలిలో మాత్రం ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అఖండ మెజారిటీ అప్పర్ హ్యాండ్. ఇక ప్రభుత్వం ఏ బిల్లు పాస్ చేయాలన్నా కౌన్సిల్ ఆమోదం అయితే తప్పనిసరి. అక్కడ పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది, ఇక్కడ కూడా మూవ్ కావాలి కాబట్టి. అయితే ఈ సభను వేదికగా చేసుకొని కూటమి సర్కార్ను కార్నర్ చేయాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్ జగన్ అధికారికంగా ఎంపిక చేసి కౌన్సిల్పై తమ పట్టును మరోసారి నిరూపించుకోబోతున్నారు. ఇక ఈసారి కౌన్సిల్లో కూటమి సర్కార్ను ఇబ్బంది పెట్టేందుకు జగన్ చేతికి చిక్కిన అతిపెద్ద అస్త్రం మెగా డిఎస్సి వ్యవహారం. ఇక ఎన్నికల ముందు 1000 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ప్రక్రియను సాగదీస్తోందని, అలాగే ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిరుద్యోగుల సమస్యలను, అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని మండలి వేదికగా బలంగా వినిపించాలని వైసీపీ డిసైడ్ అయింది. ఇక డిఎస్సి నోటిఫికేషన్పై కూటమి సమాధానం చెప్పలేక బుక్కయ్యేలా ప్రశ్నల వర్షం కురిపించాలని జగన్ తన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. అంటే దాంట్లో జరిగిన లోటుపాట్లు రాబోయే రోజుల్లో మరో డిఎస్సిని రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఈ అంశాలకు సంబంధించి ఉక్కిరిబిక్కిరి చేయాలి అన్న మాస్టర్ ప్లాన్తో అయితే రంగంలోకి దిగబోతున్నారు. నిరుద్యోగుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని కడిగి పారేయడానికి స్పాట్ అయితే ఫిక్స్ చేశారు. ఇక డిఎస్సి మాత్రమే కాదు, పోయినసారి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారాన్ని కూడా వైసీపీ వదిలిపెట్టేలా లేదు అనేది ఖచ్చితంగా. దీని గురించి ఈసారి మండలిలో పెద్ద ఎత్తున చర్చ జరగాలి, ప్రజల్లోకి అసలు విషయాలు వెళ్ళాలి అన్న అంశాన్ని
అధినేత చాలా గట్టిగా ఎమ్మెల్సీలకు చెప్పినట్టు స్పష్టంగా తెలుస్తోంది. గత సమావేశాల్లో లడ్డూపై కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ పవిత్రమైన తిరుమల కొండపై స్వామివారి ప్రసాదంపై కూటమి నేతలు చేసిన రాజకీయ పరిణామాలన్నీ ఈసారి మండలిలో గట్టిగా నిలదీయబోతున్నారు. నిజ నిజాలు తెలియకుండానే అటు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన అధినేత జగన్మోహన్ రెడ్డి పైన ఎలాంటి బురద జల్లారు, ఆ తీరుని ఇప్పుడు ఎండగట్టే అవకాశం మనకు వచ్చింది కాబట్టి కౌన్సిలింగ్ ని వేదికగా చేసుకొని తూర్పారబట్టాలని, దాని ద్వారా కూటమి ప్రభుత్వం అనేది ప్రజల్లో పలచన అయ్యేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇక ఒకవైపు అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు సభకు రాకుండా కనుక ఉంటే జీతాలు తీసుకోవడం ఏంటి అని జగన్కు కౌంటర్లు ఇస్తుంటే, మరోవైపు జగన్ మాత్రం కౌన్సిల్ వేదికగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల్ని అడ్డుకుంటూ ప్రజా సమస్యలపై చంద్రబాబును లాక్ చేసేందుకు రూట్ మ్యాప్ను అయితే సిద్ధం చేసేశారు. ఆ దిశగానే నేతలకు ఆయన ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చేసి రంగంలోకి దిగండి అంటూ సన్నద్ధం చేసేసారు. మరి జగన్ ఫిక్స్ చేసిన ఈ స్పాట్లో కూటమి ప్రభుత్వం ఎలా డిఫెన్స్ చేసుకోబోతోంది, మండలిలో వైసీపీ వేయబోయే ప్రశ్నలకు చంద్రబాబు సర్కార్ దగ్గర సమాధానాలు ఉన్నాయా లేదా అనేది చూడాలి. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే డిఎస్సీ మీద మాట్లాడితే, గతంలో మీ హయాంలో జరిగిన గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి తెర మీదకి తీసుకొచ్చేందుకు కూటమి కూడా వ్యూహాత్మకంగా పావులు కదిపేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి మరి అసెంబ్లీకి రాకుండా మండలికి వస్తున్న అంశాన్ని ఇటు కూటమి ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ ఉన్నవి రెండే, కాబట్టి అవునన్నా కాదన్నా ప్రతిపక్ష హోదా మాకే కదా దక్కాల్సింది అన్న అంశానికి సంబంధించి మాకు విలువివ్వని చోట మేము రావట్లేదు అన్న అంశాన్ని ఇటు వైఎస్ఆర్సీపీ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతోంది. మొత్తానికి ఈసారి వర్షాకాల సమావేశాలు అసెంబ్లీలో కన్నా మండలిలో హాట్గా ఉండబోతున్నాయన్నది అర్థమవుతుంది. దీంతో పాటు కొన్ని బిల్లుల్ని ఆమోదించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేయబోతున్న నేపథ్యంలో మండలిలో పాస్ అవ్వకుండా బిల్లులకు సంబంధించి ఎలా ముందుకు వెళ్తారు, మరి కూటమి మాస్టర్ స్కెచ్ ఏంటన్నది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి మొత్తంగా ఈసారి ఏపీ వర్షాకాల సమావేశాలు మాత్రము చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం ఎవరు పై చేయి సారిస్తారు, ఎవరు ప్రజల్లో నెగ్గుతారు, ఎవరు చులకన కాబోతున్నారు, పార్టీలు వ్యూహాత్మకంగా ఎలా అడుగులు వేయబోతున్నాయి అనేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.